తీసుకోకపోతే అసలు దీనికి అడ్డుకట్ట ఎప్పుడు పడుతుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా ఉందండి. ఎక్కడా కూడా అనవసరమైనటువంటి రాద్ధాంతానికి వెళ్ళలేదు. ఇక్కడ సూపర్ 6 అంశంలో 3 పథకాలు అమలు చేయకుండా ఈరోజు కాలం గడుపుతారు. దాన్ని విమర్శిస్తే ఫేక్ ప్రచారం అండి. ఇక్కడ ఏదైనా సరే ఈ ప్రభుత్వం చెప్పినటువంటి మోసపూరితమైనటువంటి హామీలు అమలు చేయట్లేదు అనేటువంటి నిలదీస్తున్నటువంటి ఏదైతే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టినటువంటి సందర్భం మనం చూస్తాం. అదే కోవలీలు చేస్తున్నటువంటి రాద్ధాంతం అంతా కూడా మనకు అర్థమవుతా ఉంది. ఏదైనా సరే ఒక అంశంలో ఫేక్ ప్రచారం ఎక్కడైనా సరే ఒక చోట జరిగితే దాన్ని ఒక అంశాన్ని తీసుకోండి, కాదంటలేదు. అది వైసీపీకి ఎందుకు నిన్న అంటగడుతున్నారు అనేది మనం అడుగుతున్నటువంటి అంశం అండి. అది కాదు రామారావు గారు, అదే అందుకని అడిగాను నేను. రామారావు గారు, మీరు చేశారని అంటలేదు, మీరు చెయ్యలేదు, ఎవరు పెడితే వాళ్ళు పెట్టేస్తుంటే మా మీద రుతున్నారు మీరు చెప్తున్నారు. సరే, మీ దృష్టికి వచ్చి ఎవరైనా చేశారు అనుకుందాం, ఎవరైనా చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నారా? ప్రభుత్వం వరకు అక్కర్లేదు, జనరల్గా ఇప్పుడు మన పార్టీ ఆదేశించే విధానం కూడా మనకు ఉంటుంది కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అండి ఎప్పుడు కూడా ఇటువంటి ఏదైతే వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇటువంటి అంశాలు ప్రతి మీటింగ్ లో కూడా చెప్తారండి. అవాస్తవాలు ఎక్కడా కూడా మనము ఎవరైనా చేసినా కూడా వాటి జోలికి పోవద్దని మా పార్టీ కార్యక్రమాల్లో కూడా చెప్పుకుంటున్నటువంటి విధానం పరిస్థితి ఉంది. వాస్తవాలనే మనము ఏదైనా సరే పోస్టింగ్ కానీ లేకపోతే ఏదైనా సరే నిలదీయటం కానీ సమస్యలు మేము నిలదీస్తున్నామండి. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని ఏదైతే పీపీపీ మోడ్ లో చేసినటువంటి అంశం ఉంది, దాని మీద మేము ఫైట్ చేస్తున్నాం. మా కార్యకర్తలు మా సోషల్ మీడియా యాక్టివిస్టులంతా కూడా దాని మీద ప్రచారం చేస్తున్నారు. అదేమన్నా అబద్ధమా చెప్పండి? వీళ్ళకి కంటికి అదే కాదు, అదే రామారావు గారు అదే చెప్తుంటా. నిజంగా రాజకీయంగా అక్కడ పీపీపీ మీద ఫైట్ చేస్తున్నారు, తప్పేం లేదు. ప్రతిపక్షంగా మీ బాధ్యత అది. నిజంగా మీకు ఆ సమస్య కనిపించింది అక్కడ ఆ సమస్య గురించి ఫైట్ చేస్తున్నారు. దానికి సంబంధించి అది సమస్య లేకపోతే మీరు సమస్య సృష్టిస్తున్నారు అనేది ప్రభుత్వం వాళ్ళు నిర్ణయిస్తారు. సరే, అది సెకండరీ. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రోడ్లకు సంబంధించి ఏదన్నా కావచ్చు, నిజంగా ఉన్నది ఉన్నట్టుగా మీకు ఎక్కువ బాధ్యత ఉంటుందిగా మీరు ఖచ్చితంగా వాస్తవాన్ని ప్రచారం చేస్తే అసలు ఇలాంటి ఇష్యూస్ రావు కదా. ఖచ్చితంగా అండి, మేమైతే ఎక్కడ కూడా అటువంటి అలవాటు కానీ అటువంటి పరిస్థితి కూడా లేదంటారా? ఎప్పుడైనా సరే ఎవరైనా చేస్తే మీరు యాక్షన్ తీసుకున్నారా? పోనీ కనీసం యాక్షన్ తీసుకుంటున్నారా ఎవరైనా చేస్తుంటే మీ దృష్టికి? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా అటువంటి ప్రచారము ఏదైనా ఉంటే మా దృష్టికి వస్తే ఖచ్చితంగా దాని మీద పార్టీ యాక్షన్ తీసుకునే వాళ్ళని మందలించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అనవసరమైనటువంటి సందర్భాలు ఏదైనా చేస్తే అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎట్టి పరిస్థితులు కూడా ఉపేక్షించేటటువంటి అంశం లేదు. అలా కాదు, ప్రతిపక్షంగా ఇది కూడా ఒక సమస్య కాబట్టి, ఇది కూడా ఒక సమస్య. రాజకీయంగానే కాదు, నార్మల్ పీపుల్ కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, మూవీ యాక్టర్స్ ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇది కూడా ఒక సమస్య, ప్రజల సమస్య. కాబట్టి ఫేక్ న్యూస్ నిరోధక చట్టం ఏదన్నా ఉంటే కనుక దానికి చెయ్యండి, వెంటనే ప్రతిపాదించండి. మీరు ప్రతిపాదనలు ఏమన్నా చేయగలరా? ఇక్కడ ఒక అంశం అండి, ఇక్కడ జరుగుతున్నటువంటి అంశాల్లో వీళ్ళకి కంటగింపుగా తయారైంది పరిస్థితి. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం అటర్ ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళ యొక్క మానసిక స్థితి ఎలా ఉందంటే ప్రతి దాన్ని కూడా బూచిగా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది తప్ప. మళ్ళీ మీరు పార్టీ సైడ్ వెళ్ళిపోతున్నారు. అలా నేను అది అడగట్లేదు ఇక్కడ. కాదు రామారావు గారు, మీరు పార్టీ సైడ్ నేను అలా అడగట్లేదు, జనరల్ గా అడుగుతున్నా. ఐవీఆర్ఎస్ ని కూడా దుర్వినియోగం చేస్తుంది కదండి ప్రభుత్వం. ఐవీఆర్ఎస్ ను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి ఐవీఆర్ఎస్ ని ప్రభుత్వం అధికారికంగా ఉపయోగించుకుంటున్నారు. అది కూడా మీరు చెప్పొచ్చు కదా. నిజంగా కాదు, అలా కాదు, అది కూడా మీరు చెప్పొచ్చు. మీ మీద నిజంగా ప్రచారం చేస్తుంటే ఇలా వీళ్ళు ప్రచారం చేస్తారు, ఈ అకౌంట్ నుంచి వచ్చిందని మీరు డైరెక్ట్ గా కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అప్పుడు మీరు ఇబ్బంది పడ్డా, ఎవరు ఇబ్బంది పడ్డా దానికి ఒక పోలీసు వ్యవస్థ ఒకటే. సతీష్ గారు, పోలీసు వ్యవస్థ ఎలా ఉందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళనే మళ్ళా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టి లోపల వేస్తున్నటువంటి పరిస్థితి దుర్మార్గంగా ఉంది కదా ఈ రాష్ట్రంలో. మనం చూస్తాం. ఉదాహరణకి చిత్తూరు జిల్లా ఏదైతే మా తిరుపతి జిల్లాలో చంద్రగిరిలో సాక్షాత్తు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఫోక్సో కేసు పెట్టారండి. అబద్ధ ఫోక్సో కేసు. వాళ్ళ తల్లి కూడా ఇది ఎందుకు పెట్టారని నిలదీస్తే గానీ వాళ్ళు వెనక్కి తగ్గలేదన్నమాట. దుర్మార్గమైనటువంటి చర్యలు ఉన్నాయి ఇక్కడ. రైట్ కృష్ణవేణి గారు, ఎస్, ఒక మహిళగా, ఒక పార్టీ నాయకురాలిగా, ఎందుకంటే మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఎక్కువ చూస్తున్నాం మనం. అసలు ఇవి ఆగాలి అంటే మీరు ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటే ఆగుతాయని మీరు సజెస్ట్ చేస్తారు? సార్, ఎన్ని బిఎన్ఎస్ చట్టాలు వచ్చినప్పటికీ కూడా మహిళల మీద జరుగుతున్నటువంటి అసత్య ప్రచారాలు అయితే మాత్రం ఆగట్లేదు. నిజంగా కొన్ని విషయాల్లో తట్టుకోలేక మా కుటుంబాల మీద, భర్త మీద, పిల్లల మీద చేసినటువంటి అనేక మా కుటుంబాన్ని మొత్తం తీసుకొచ్చి మార్కెట్ లో పెట్టి ఒక రకంగా నా మీద జరిగినటువంటి ఫేక్ ప్రచారానికి ఒక కంప్లైంట్ ఫైల్ చేస్తే ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత కూడా
ఆ దోషిని తీసుకొచ్చి అరెస్ట్ చేయలేనటువంటి పరిస్థితి. అంటే నేను లీగల్ గానే పోరాడుతున్నాం కాబట్టి నేనే కాదు, నా సమస్యే కాదు, చాలా మంది మహిళలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. అంతే ఎందుకు సార్, ఒక కంటెంట్ బాగుంది అంటే ఒక మీడియాలో మాట్లాడినటువంటి ఒక క్లిప్ బయటకు వెళ్తుంది. బయటకు వెళ్ళినప్పుడు ఆ క్లిప్ కింద మీరు చూస్తే ఇంత అబ్యూజెస్ గా కామెంట్స్ ఉంటాయో చూడొచ్చు. వైసీపీ నాయకులు పెట్టేవి కావచ్చు, కొంత కెట్టని వాళ్ళు పెట్టేవి కావచ్చు. నిజంగా ఇవన్నీ పట్టుకుని ఒక రకంగా సమాజం కోసమే కాదు, మమ్మల్ని నమ్ముకున్న పార్టీ కావచ్చు, మేము నమ్ముకున్న పార్టీ కావచ్చు, దానికోసం మేము చేస్తున్నటువంటి శ్రమకి సంబంధించి కష్టాన్ని గుర్తించకపోయినా పర్వాలేదు, కానీ ఫేక్ ప్రచారాలు చేసేటువంటి వ్యక్తుల మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే సోషల్ మీడియా అనేది ఈ రోజు ఎంత ఒక అస్త్రం లాంటిది సార్. ఈ అస్త్రాన్ని మంచికి వాడుకుంటే ఎంత అంటే నెటిజన్ గా తీర్పిచ్చేటువంటి పరిస్థితి. అంటే ఒక నిజంగా అక్కడ అన్యాయం జరుగుతుంది అంటే నెటిజన్లే ఇమీడియట్ గా తీసి ఇమీడియట్ గా సమస్య దృష్టికి తేవాల్సిన ఆ టెక్నాలజీలో ఉంది. బట్ దాన్ని యూజ్ చేసుకున్న మాత్రం మైనస్ జరుగుతుంది. ఎస్ రైట్, సమయం అవుతుంది. అజయ్ గారు కంక్లూడ్ చేయండి. అజయ్ గారు ఫైనల్ చెప్పండి, ఒక పాయింట్ చెప్పండి. చిన్న పాయింట్ చెప్పి పెట్టేస్తారు. మానవత్వం గురించి మాట్లాడుకుంటే సార్, మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనేసి గత వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో ఉన్నప్పుడు రోడ్ల పరిస్థితిని తీసుకుని వచ్చి ప్రతిదీ కూడా ట్యాగ్ చేసేవాళ్ళు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఆ రోజు ప్రభుత్వంలో ఎలాంటి చలనం ఉండేది కాదు. కానీ చాలా చోట్ల మా జన సైనికులు నాయకులు వేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా నెత్తి మీద ఆ ఇసుక కంకర తీసుకొచ్చి రోడ్లు కూర్చునేటువంటి పరిస్థితి. ఇవాళ శాఖ మంత్రిగా ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారికి ఒక అంటే రంపచోడవరం అక్కడ రోడ్ ని బాగాలేదని ఒక వీడియో ట్యాగ్ చేస్తే అవును అలాంటి వాటి యాక్షన్ తీసుకుంటే దానికి నిజంగా అక్కడ మనకి నోసుకోలేదు సార్. అక్కడ కూడా రోడ్డు వెంటనే శాంక్షన్ చేసేటువంటి పరిస్థితి. సోషల్ మీడియా ఉపయోగాలు అక్కడే కనిపిస్తాయి. నిజంగా వాస్తవాలు ప్రచారం చేస్తే నిజంగా వాటి పరిష్కారం దొరికితే దాని యూజ్ ఏంటో తెలుస్తుంది. కానీ దాన్ని పక్కదారి పట్టించే విధంగా చేస్తుంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంది. అజయ్ గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. సతీష్ గారు, మారుతున్న కాలం ప్రకారం మారుతున్న టెక్నాలజీ ప్రకారం మన మైండ్లు కూడా మారాలా, మన మైండ్ సెట్ కూడా మారాలా, మన బుద్ధి కూడా మారాలా. మంచి కోసం పోరాడదాం, మంచి కోసమే మాట్లాడదాం, మంచి కోసమే టెక్నాలజీ ఉపయోగిద్దాం తప్ప మనలో మనం కొట్టుకు చావటం కోసం అయితే టెక్నాలజీ వాడుకోవాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే జ్ఞానం పెంచుకోవాలా, అజ్ఞానం తుంచుకోవాలా అంటారు. ఈ రోజు మనం అజ్ఞానాన్ని పెంచుకుని జ్ఞానాన్ని తుంచుకుంటున్నాం. కాబట్టి జ్ఞానం వైపు అడుగులు వేద్దాం, మంచి వైపు అడుగులు వేద్దాం. మన రాష్ట్రం, మన భవిష్యత్తు, మన పల్లె, మన గ్రామం అనేటువంటి ఉండాలి తప్ప రాజకీయాలు అవసరం లేదండి. ఎస్ డెఫినెట్ గా అందరూ అలాగే ఆలోచించాలని మనం కోరుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్ అజయ్ కుమార్ సజ్జయ్ గారు, షేక్ బాజీ గారు, బొట్ల రామారావు గారు, కృష్ణవీర్ గారు. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఇన్ డిబేట్ అండి. ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇష్టం.